బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కొందరు మంత్రులు మహిళా అధికారులతో ప్రేమాయాణాలు నడిపిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు గుప్పమంటున్నాయి. ముఖ్యంగా అంటే పేరున్న మీడియా సంస్థల్లోనే వారి పేర్లు బయటకు రావడం పట్ల చాలామంది పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. నిజంగానే మహిళా అధికారులతో మంత్రుల ప్రేమాయాణం సాగుతుందా అన్న చర్చ అయితే సాగుతూ ఉన్నది. మొత్తానికి ఒక టీవీ ప్రముఖంగా అంతో ఇంతో రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో కొంతగా మేలు చేసేలా, వారికి సంబంధించిన కొన్ని వార్తలను ప్రచురించేలా, వారి కోసమే పనిచేసేలా అప్పుడప్పుడు వ్యవహరిస్తుండే ఒక టీవీలో ఆ ప్రముఖ మంత్రికి సంబంధించిన ఐఏఎస్ అధికారితో అనధికారికంగా ఒక వ్యవహారం నడుస్తుంది అన్నట్లుగా ఒక కథనాన్ని ప్రచురించారు. నిజంగా ఆ కథనం విన్న తర్వాత అందరూ కిన్నులైపోయారు. నిజంగానే అలాంటి వ్యవహారం జరుగుతుందా అని చాలామంది గుసగుస పెట్టుకుంటా ఉన్నారు. అయితే ఈ ఘటన కన్నా ముందే మరొక మంత్రి ఆ ప్రముఖ మహిళా అధికారులతోటి, మహిళా విలేకరులతోటి, ముఖ్యంగా సచివాలయంలో ఉండే మహిళా సీనియర్ విలేకరులతోటి కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తనను ప్రేమించాలని వేధిస్తున్నారని, ఆ నైట్ అర్ధరాత్రిలో కూడా ఆమెకు ఆ మెసేజ్ చేయడము, కాల్స్ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న కథనాలు అయితే వెలువడ్డాయి. నిజంగా ఇలాంటి మంత్రుల వలన గవర్నమెంట్కి కూడా ఒక చెడు పేరు వస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఇటీవల ఒక కథనం అందరికీ సుపరిచితంగా ఒక కథనం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా సచివాలయంలో ఉండే ఒక లేడీ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని మరి ప్రోటోకాల్ను వినియోగించుకోవడము, మొత్తం సీఎంఓలను మొత్తం తన కంట్రోల్లోకి పెట్టుకోవడము, అంతేకాకుండా ఏ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా ప్రోటోకాల్ను కూడా వినియోగించుకోవడము అనే కథనము ఎంత వైరల్గా మారిందో అందరం చూసాము. సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఇలాగా ఓపెన్గా గల్లా తెరిసేసింది, తన ఫైల్స్ పైన సంతకాలు పెట్టించుకుంటుంది, డబ్బులు గుంజుకుంటుంది అన్న రీతిలో ప్రచారం జరిగింది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరును వాడుకొని ఆయనకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్నట్ట ఒక కథనం అయితే బయటకు వచ్చింది. అయితే ఆ కథనం బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఇటు ప్రభుత్వ అధికారులు కూడా కాస్త అప్రమత్తమైనట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా మంత్రివర్గంలోని, అలాగే సీఎం పేచీలోని కొంతమంది వ్యక్తులు కూడా ఇది ఖచ్చితంగా ఒక సవ్యమైన దిశలో వెళ్తలేదు, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చేలా కనిపిస్తుంది అన్న వ్యవహారము లోపల చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అంతకు ముందు మనం చూసాము, ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు కూడా నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినప్పుడు కూడా కొంతమంది మంత్రుల వ్యవహారం ఇలాగే ఉన్నది, చాలా చీప్గా బిహేవ్ చేశారు. కాబట్టే మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న ఒక యువతి బ్రిటన్ వెళ్ళి మరి అక్కడ మీడియాతో మాట్లాడింది. తెలంగాణలో మిస్ యూనివర్సిటీ పోటీల్లో భాగంగా నేను అక్కడికి వెళ్ళాను, కానీ మధ్యంతరంగానే బయటకు వచ్చేసాను. ఎందుకంటే కొంతమంది అక్కడ పాలనా అధికారులుగా అక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది నేతలైతే తనను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు కూడా అక్కడి మీడియాతో మాట్లాడింది. అప్పుడే ఎంత పెద్ద ఎత్తున చర్చనీయాంశమైందో ఈ వ్యవహారం మనం చూసాము. ఇప్పుడు తాజాగా ఒక మంత్రి తనకు సంబంధించిన ఐఏఎస్ మహిళా అధికారితో ఇష్టానుసారంగా మాట్లాడము, ఇష్టానుసారంగా చాట్ చేయడము లాంటివి కూడా జరుగుతున్నాయని ఆ విషయం సదరు మంత్రి కుటుంబానికి తెలిసి ఆ మంత్రిని ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసుకొని సదరు ఐఏఎస్ మహిళా అధికారిని ఆ జిల్లా నుంచి కూడా బయటకు పంపించేసి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇది మంత్రుల గుట్టు వ్యవహారం ఎలా బయటపడుతుంది అనేది ఒక రకమైన చర్చ నడిస్తే, మంత్రులు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారు, ప్రజలకు అండగా ఉండి ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ అధికారులు, ఈ నేతలు ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నారు, చెడుదారులోకి వెళ్తున్నారు? దీనిపైన కమాండింగ్ ఎవరిది? అటు రేవంత్ రెడ్డి గారికి నిజంగానే వీరిపైన కమాండింగ్ ఉందా లేదా అన్న చర్చ మరోసారి నడుస్తూ ఉన్నది. ఈ విషయంలో కూడా పరిపాలనను సాగించే మంత్రులు మహిళల పట్ల చూపిస్తున్న ఈ వ్యవహారాన్ని కట్టడి చేసే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణలోనే ఉన్నారు, తెలంగాణలోనే పర్యటిస్తూ ఉన్నారు. అటు పిసిసి వర్గంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆమె క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మంత్రుల వ్యవహారం కూడా తన దృష్టికి వెళ్ళింది. దీనిపైన కూడా హైకమాండ్కు లేఖ రాసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ
ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు కాబట్టి త్వరలోనే ఆ మంత్రికి కూడా వేటు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇద్దరు మంత్రుల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నది. ఆ ఇద్దరు మంత్రులను వారి మంత్రి పదవుల నుంచి బయటకి బర్తరఫ్ చేసేసి అవసరమైతే ఏఐసీలోకి తీసుకుంటారు, లేదంటే పీసీసీ వర్గంలోకి తీసుకుంటారు తప్ప వారికి మంత్రి పదవులను కూడా ఊడదీసే అవకాశం ఉంటుందన్న ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి వాటి వెనకాల ఈ వ్యవహారాల గురించి ముందే అటు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఆ వార్తలను ప్రజల ముందుకు తీసుకొచ్చారా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సదరు మంత్రి కావచ్చు, సదరు మంత్రులు కావచ్చు, ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ప్రజలు ఇచ్చిన వారి హక్కులను, వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరచకుండా, ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగపరచకుండా తమ పరిపాలన చేస్తే బాగుంటుంది. అది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారాలు కావచ్చు, ఏదైతే ఈ కాంగ్రెస్ మంత్రులు, అలాగే ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదంటే అటు జర్నలిస్టులు కావచ్చు, ఇతర మహిళా అధికారుల పట్ల వీరు వ్యవహరిస్తున్న తీరు రానున్న రోజుల్లో తీవ్రమైన ఫలితాలు చవిచూసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో ఇటు విశ్లేషకులు, రాజకీయ నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా వారి యొక్క వైఖరిని మార్చుకుంటారా, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి పెడతారా లేదా అనేది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు వీటన్నిటిపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే కొంతమంది తన మాట వినడం లేదని గతంలో చెప్పుకుంటూ వచ్చారు. మరి వీరు కూడా ఇలాగే వినకుండా ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెడు పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.